బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని గవర్నర్ ఆమోదించాలని, అలాగే కొంతమంది రిజర్వేషన్ వ్యతిరేకులు, రెడ్డి జాగృతి నాయకులు కోర్టుకు పోయి రిజర్వేషన్లు అడ్డుకునే ప్రయత్నాలు చేయడాన్ని నిరసిస్తూ స్థానిక మిర్యాలగూడ పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా ఫులే విగ్రహం వద్ద కళ్లకు నల్లగంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షులు బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని గవర్నర్ ఆమోదించాలని, అలాగే కొంతమంది రిజర్వేషన్ వ్యతిరేకులు, రెడ్డి జాగృతి నాయకులు కోర్టుకు పోయి రిజర్వేషన్లు అడ్డుకునే ప్రయత్నాలు చేయడాన్ని నిరసిస్తూ స్థానిక మిర్యాలగూడ పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా ఫులే విగ్రహం వద్ద కళ్లకు నల్లగంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షులు బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ మాట్లాడుతూ హైకోర్టులో, సుప్రీంకోర్టులో న్యాయమైన బీసీ రిజర్వేషన్ల వాటాను అడ్డుకోవాలని రిజర్వేషన్లు వ్యతిరేకులు చూడడం చాలా సిగ్గుమాలిన విషయమన్నారు. 60% ఉన్నటువంటి బీసీలు స్థానిక ఎన్నికలలో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు కావడం ఇష్టం లేక పిడికెడు శాతం ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి మాధవరెడ్డి, గోపాల్ రెడ్డిలు బీసీల నోటికాడి ముద్దను గుంజేసుకునే ప్రయత్నం చేస్తున్నారని, అంతేకాకుండా అసెంబ్లీలలో చట్టం చేసిన బీసీ బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా అలాగే ఉండటం చాలా విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ మిర్యాలగూడ నియోజకవర్గం అధ్యక్షులు గుండెబైన నాగేశ్వరరావు యాదవ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి దుర్గయ్య రచక, బీసీ యువజన సంఘం పట్టణ కార్యదర్శి దోనేటి శేఖర్ ముదిరాజ్, బీసీ యువజన సంఘం జిల్లా కార్యదర్శి కుమ్మరికుంట్ల సుధాకర్ రచక, బీసీ యువజన నాయకులు బంటు సైదులు ముదిరాజ్, భాషం శ్రీనివాస్, మూనుకుంట్ల లక్ష్మీనారాయణ రచక, గంట రాంబాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.